హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ తెలుగు కామెంట్స్ 2.5. సో ఈరోజు ఇక్కడ చూస్తారు కదా స్క్రీన్ పైన ఇట్లా బ్యూటిఫుల్గా అయితే ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు జెమినీ ఏ యాప్లో వచ్చేసి. దాన్ని ఎలా చేసుకోవాలి విత్ ఇన్ 1 minute చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఎట్లా అనేది మొత్తం చెప్తా, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో చిన్న రిక్వెస్ట్, ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో పోతుంది. సో ఫస్ట్ అయితే ప్లేస్టోర్లో యాప్ అయితే ఉంటుంది, జెమినీ ఏఐ అని టైప్ చేస్తే వస్తుంది యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. మనకు వెబ్సైట్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట, చూపిస్తాం. సో మనకు వెబ్సైట్ అయితే ఇట్లుంటుంది. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా బ్రో, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, నేనైతే ఫోటో తీసుకున్నా. ఇది ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడొచ్చు బ్రో. ఇక్కడ లోడింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అయితే ఆగాలి సెండ్ చేసేదానికి. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దాని మీద అయితే లాంగ్ ప్రెస్ చేయండి. డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ అయితే ఇస్తే దాన్ని కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకు సెండ్ అనేది అయితే వచ్చేసింది కదా. సెండ్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, మనకు విత్ ఇన్ 1 minute అయితే క్రియేట్ చేసి ఇస్తుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకు హెయిర్ కానీ ఫేస్ కానీ ఐబ్రోస్ కానీ కొంచెం క్లియర్గా అయితే ఉండలు అయితే పెట్టండి. ఫోటో కొంచెం దగ్గర నుంచి దిగింది. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, మనకు ఫోటో అయితే వచ్చేసింది. ఇట్లా అయితే ఉంటుంది అనమాట. ఫోటో రామారావు తోటి బ్రో అయితే ఇచ్చిన కదా, ఇట్లా అయితే ఉంటుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీద చూడొచ్చు, ఇది లోడింగ్ తిరుగుతుంది కదా. ఈ లోడింగ్ కంప్లీట్ అయ్యేదాకా వచ్చేసి అయితే ఆగాలి. లోడింగ్ కంప్లీట్ అయితే మనకు ఈ ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చేసి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు బ్రో, మనకు ఫోటో అయితే వచ్చేసింది కదా. ఇక్కడ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయ్యేదాకా అయితే ఆగాలన్నమాట. సో మనకు ఇమేజ్ డౌన్లోడ్ అయ్యడానికి వచ్చింది కదా, ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో మీకు ఫోటో కొంచెం క్లియర్గా రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇవ్వండి ఫోటో. సో బాగా అయితే వస్తుంది అన్నమాట. సో గంతే నేను ఇచ్చే టిప్, కొంచెం ఫేస్ క్లియర్గా అయితే ఉండేలా చూసుకోండి. కొంచెం దగ్గర నుంచి దిగింది అయితే ఇవ్వండి ఫోటో. అండ్ ఒకవేళ ఫోటో క్లియర్గా రాకుంటే మళ్ళీ అయితే ఫోటో అట్లనే అప్లోడ్ చేయండి, క్లియర్గా అయితే వస్తుంది, మీకు నచ్చినట్టు అయితే వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూసినాక వచ్చేసి అయితే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్. మర్చిపోకండి లైక్ చేయడం.